మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చైనాలో కొత్త రకం వైరస్ అయితే కలవర పెడుతుంది. HMPV అనే వైరస్. అసలు ఇది కోవిడ్ లక్షణాలు కలిగి ఉన్న వైరస్ లాగానే సింటమ్స్ అయితే ఉన్నాయి అంటున్నారు. మరి ఇలాంటి సమయంలో మన ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి బ్రీత్ ఎక్సర్సైజ్ చేసుకోవాలనేసి ప్రముఖ యోగా థెరపిస్ట్ అదేవిధంగా సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఓం ప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, చాలా వీడియోస్ లో మీరు చెప్తూ ఉంటారు మన లంగ్ కెపాసిటీని మనం పెంచుకోవాలి, ఏదో ఒక వైరస్ వచ్చి దాన్ని డ్యామేజ్ చేసేకి ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి అంటుంటారు. సో ఇప్పుడు మళ్ళీ లాక్డౌన్ వచ్చే విధంగా ఉంటుంది, అలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది అయితే ఇంకా రేపు ఎల్లుండి మనకు WHO నుంచి వచ్చినప్పుడు ఇంకా ఒక క్లారిటీ వస్తుంది. సో అసలు ఎందుకు సార్ ఈ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఈ HMPV వైరస్? అంటే ఈ వైరస్ ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ని మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే అంటే ఒక పర్సన్ కి వచ్చి అతను నోటీస్ చేయకుండా ఐడెంటిఫై చేయకుండా కేర్ ఏం తీసుకోకుండా వదిలేస్తే కనుక అది లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ కి వచ్చే అవకాశం ఉంటుంది. మేజర్ గా ఇదేంటంటే మనుషుల్లో ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, అంటే ఎస్పెషల్లీ మనం చూస్తే కిడ్స్ బిలో 6 years కిడ్స్ లేదా ఓల్డ్ ఏజ్ పీపుల్ అబోవ్ 60 వాళ్ళకి ఎక్కువ ప్రభావం చూపే అవకాశం అనేది ఉంటుంది. సో ఏదేమైనా కూడా మనం ప్రీవియస్ వీడియోస్ లో చాలా చెప్పుకున్నాం, మీరు అన్నట్టుగా ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్. సో మన లంగ్స్ ని మనం 10 కాలాల పాటు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అదే సార్, ఎందుకంటే చైనాలో హాస్పిటల్ మొత్తం ఫుల్ అయిపోయాయని ఆ వార్తలు వింటా ఉంటేనే మళ్ళీ లాక్డౌన్ రోజులు గుర్తుకు వస్తా ఉన్నాయి. సో ఎందుకంటే ఈ COVID-19 అనేది కూడా అక్కడ నుంచి వచ్చిన వైరస్. సో మళ్ళీ ఇది మన ఇండియా మాత్రమే కాదు, ప్రపంచ దేశాలన్నీ కూడా అటు సైడ్ ఒకసారి ఒక చూపేస్తా ఉంది ఎంతవరకు ఇది సేఫ్. సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళని కనీసం ఆపుదామా అని చెప్పి చూస్తా ఉన్నారు. సో ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్ మనం ఈ ఇమ్యూనిటీ పవర్ రావాలంటే? బేసిక్ గా ఏంటంటే కషాయం అనేది మనం తాగుతుండాలి, డైలీ మార్నింగ్ కషాయం తాగుతుండాలి. అంటే మన ఇండియాలో అదృష్టం ఏంటంటే మనకి స్పైసెస్ చాలా ఉన్నాయి. సో ఈ స్పైసెస్ అన్ని కూడా మనకి ఇమ్యూనిటీని పెంచుతుంటాయి. దాల్చని, లవంగాలు, మిరియాలు ఇవన్నీ, వీటిని తర్వాత మన గార్లిక్, తర్వాత జింజర్, రైట్, ఈ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేస్తూ మనం డైలీ మార్నింగ్ కషాయం తాగాలి. ప్లస్ అదే విధంగా స్టీమ్ తీసుకోవాలి. స్టీమ్ తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ ఎప్పటికప్పుడు అక్కడ ఏదైనా ఒడిగన్సే అంటే బ్లాకేజ్ ఏదైనా ఉంటే, ఎట్లయితే మనం కిచెన్ లో సింక్ పైప్ బ్లాకేజ్ ఉంటే తీసేస్తాం కదా, అట్లా బ్లాకేజ్ ఏదైనా ఉంటే దాన్ని క్లియర్ చేయడానికి ఈ స్టీమ్ అనేది ఉపయోగపడుతుంది. సో మినిమం ఒకసారి, కుదిరితే 2 సార్లు తీసుకోవాలి, మినిమం ఒకసారి. తర్వాత ఏ చిన్న ఫ్లమ్ లాంటిది, ఫ్లూ లాంటిది ఏదన్నా వచ్చినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. క్వారంటైన్ అయ్యి మిమ్మల్ని మీరు జాగ్రత్త, అంటే పబ్లిక్ ప్లేసెస్ లో తిరగకుండా చూడాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీ లంగ్స్ ఫంక్షనింగ్ ఎప్పటికప్పుడు ఒక చెక్ అనేది పెడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు దాని మీద ఒక కన్నేసి ఉంచాలి. మన లంగ్ కెపాసిటీ అసలు బాగుందా లేదా అని మనం ఎట్లా చెక్ చేసుకోవాలి సార్? సింపుల్, అంటే మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు బ్రెత్ హోల్డింగ్ కెపాసిటీ మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బ్రీత్ ఇన్ చేసి, రైట్, అంటే యాక్చువల్ గా మెడికల్ టెర్మినాలజీ ప్రకారం ఏంటంటే ఒక ఆరోగ్యవంతమైన మనిషి మినిమం 60 seconds హోల్డ్ చేయాలంటారు. హోల్డ్ చేయాలి బ్రీత్ ఇన్ చేసి, రైట్. సో దానికి మనకు యోగాలో చాలా టెక్నిక్స్ ఉన్నాయి, రైట్. భస్త్రికా చేయడం ద్వారా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, రైట్. దీర్ఘ ప్రాణాయామం ద్వారా కూడా మనకు లంగ్స్ కెపాసిటీ అనేది పెరుగుతుంది, రైట్. ఈ భ్రమరీ చేయడం ద్వారా కూడా లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పటికైనా మన వ్యూవర్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే మీరు రిలాక్స్డ్ గా ఉండకండి. అంటే అప్పుడు కూడా మనం 2019 లో చాలా అనుకున్నాం, 19 ఎండింగ్ లో 20 లో అనుకున్నాం మనకి ఇండియాకి వస్తుందా, అక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుందా ఏదో అని అనుకున్నాం. అంటే నేను మిమ్మల్ని భయపెట్టించాలని చెప్పట్లేదు, బట్ కాషియస్ గా ఉండండి. ఆల్వేస్ వి సే దట్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో అది వస్తుందా రాదా అనే విషయం పక్కన పెట్టండి. మనం ఎక్విప్డ్ గా ఉంచుకోవాలంటే రెడీగా ఉంచుకోవాలి. ఇదే కాదు, రేపు పొద్దున ఇంకా దీని 10 generations రావచ్చు, 10 వేరియంట్స్ రావచ్చు, ఏది ఎప్పుడైనా రావచ్చు, మనం దేని చెప్పలేం. ఎస్పెషల్లీ ఏంటంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఫుడ్ అని అనుకున్నాం, మనం అవాయిడ్ చేయొచ్చు, బట్ ఇది గాలి, మనం ఏం అవాయిడ్ చేయలేం. ఈవెన్ అక్కడ నుంచి వచ్చే ఫ్లైట్స్ ని ఆపేసినా కూడా గాలి ద్వారా స్ప్రెడ్ అవ్వచ్చు, రైట్. గాలి ద్వారా అక్రాస్ ద వరల్డ్ స్ప్రెడ్ అవుతుంది. సో ఫస్ట్ 3 విషయాల మీద దృష్టిలో పెట్టుకోండి, రైట్. ఒకటి ఏంటంటే మార్నింగ్ కషాయం తాగడం, తర్వాత స్టీమ్ తీసుకోవడం, తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ప్రాణాయామ, భస్త్రిక అట్లాంటి ఆల్రెడీ మనం ఇంతకు ముందు వీడియోలో మనం చూపించాము. సో అవి మీరు చేస్తూ ఉండండి, ఎవ్రీ డే ఖచ్చితంగా చేస్తూ ఉండండి.
ఏ మాత్రం మీకు ఫ్లూ లాంటి రైట్ సిమ్టమ్స్ ఏమన్నా కనబడితే ఫస్ట్ కేర్ఫుల్ గా ఐసోలేట్ అయ్యి ఉండండి, జాగ్రత్తగా ఉండండి. రైట్, దాన్ని నెగ్లెక్ట్ చేయదు. రైట్, బ్రీతింగ్ టెక్నిక్ మన ఆడియన్ కోసము మామూలుగా ఇప్పుడు మనం కూర్చునే చోటు నుంచి ఎట్లా చేయొచ్చు అనేది ఒకసారి చూపిస్తాం. సింపుల్ గా ఏంటంటే మనం భస్త్రికా అంటాం, దీన్ని ఫోర్సిబుల్ ఎక్సలేషన్ అంటాం. ఫోర్సిబుల్ ఎక్సలేషన్ అంటే మనం ఇన్హలేషన్ గురించి అసలు ఏం ఆలోచించకూడదు, ఇన్హలేషన్ ఆటోమేటిక్ గా అయిపోతుంది. ఎక్సలేషన్ రైట్, ఇది ఎక్కడైనా చేసుకోవచ్చు. మీరు బెడ్ మీద కూర్చొని చేయొచ్చు, ఫ్లోర్ మీద ఖచ్చితంగా ఉండాలని అక్కడ ఏం లేదు, చైర్ లో కూర్చొని చేయొచ్చు. ఎంటీ స్టమక్ లో చేయండి, తినగానే చేయకూడదు. తినగానే చేస్తే మీరు ఓవర్ స్ట్రెయిన్ అవుతారు, ఎక్కువ చేయలేరు. సో ఇది ఎంత వస్తుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అంటే మీరు ఒక 1 minute చేయగలుగుతున్నారా, 1 minute లో ఎంత కౌంట్ వస్తుంది, లేదా మీరు 1 minute చేయట్లేదు ఎంత కౌంట్ వస్తుంది చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 కౌంట్ వరకు మీరు ఎటువంటి ఆయాసం లేకుండా చేశారనుకోండి, ఒక 1 week కంటిన్యూ చేయండి. తర్వాత 25 చేయండి, తర్వాత 30 చేయండి. కాకపోతే హై బీపీ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్త, కాషియస్ గా చేయాలి. ఇది మీరు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్ లో చేయాలి. ఒకవేళ బీపీ కాంప్లికేషన్స్ కన్నా ఏమీ లేకపోతే హ్యాపీగా చేసేసుకోవచ్చు. దీని ద్వారా మీ లంగ్స్ కెపాసిటీ అనేది హ్యాపీగా మీరు పెంచుకోవచ్చు, ఏమి చేసినా చేయకపోయినా. ఇది ఒక్కదాని మీద మాత్రం చాలా ఇమ్యూనిటీ పవర్ పెరగాలి అని అంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? చాలా మంచి క్వశ్చన్ వేశారు. ఇప్పుడు మన వింటర్ సీజన్ రైట్, వింటర్ సీజన్ లో మనకు పుష్కలంగా ఉసిరికాయలు దొరుకుతాయి. మీరు వేరే ప్రపంచ దేశాలు ఎక్కడ దొరికాయి కానీ మనకు దొరుకుతాయి. రైట్, సో అన్నిటికంటే సింపుల్ టెక్నిక్ చెప్తాను. మీరు ఒక మీడియం సైజ్ 3 ఉసిరికాయలు తీసుకోండి. రైట్, దాన్ని చాకుతో కట్ చేసి మధ్యలో సీడ్ తీసేయండి. సీడ్ తీసేసి దాన్ని మిక్సీలో వేసి కొన్ని వాటర్ వేసి జ్యూస్ చేసుకోండి. ఒకవేళ హ్యాపీగా మీరు అలాగే తాగలిగితే తాగండి, లేదా దాన్ని ఒక క్లాత్ తీసుకుని ఫిల్టర్ చేసి తాగేసేయండి. దీని వల్ల చాలా చాలా లాభాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ మనం మాట్లాడుకున్న టాపిక్ లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. సెకండ్ ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం అసలు క్లియర్ అయిపోతుంది. అందుకే మళ్ళీ వ్యూవర్స్ కి అడ్వైజ్ చేసి చెప్తున్నాను, ఇది వర్కింగ్ డే రోజు చేయొద్దు. వర్కింగ్ డే రోజు అస్సలు చేయొద్దు, ఎస్పెషల్లీ వర్కింగ్ పీపుల్. ఎందుకంటే అది తాగిన తర్వాత మీకు మొత్తం మోషన్ ఫ్లష్ అవుట్ అయిపోతుంది. రైట్, విటమిన్ సి ఉంటుంది, ప్లస్ డైజెషన్ కూడా పెంచుతుంది. ఓకే, సో ఒకవేళ మీరు వర్కింగ్ ఉంటే తాగిన దగ్గర నుంచి కనీసం 2.5 hours గ్యాప్ ఉండేటట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6:30కి తాగారనుకోండి, 9 o'clock తర్వాత ఆఫీస్ వెళ్ళేటట్టు ఉంటే 6:30కి తాగేసేయండి. ఇమీడియట్ గా ఫ్లష్ అవుట్ అయిపోతుంది. రైట్, సో డైజెషన్ పెంచుతుంది, కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గిస్తుంది, ఇమ్యూనిటీ పెంచుతుంది. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్ కూడా ఉపయోగపడుతుంది. సో అంటే చాలా రకాలుగా మనం తీసుకోవచ్చు. బట్ మన వ్యూవర్స్ కి అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎక్కువ మంది యూజ్ చేయాలి. ఇప్పుడు దీంతో మురబ్బా చేయొచ్చు, అంత పెద్ద కాంప్లికేటెడ్ ఇష్యూ. అంటే ఉసిరికాయ తెచ్చి మళ్ళీ బెల్లం తెచ్చి దాన్ని వేడి చేసుకుని అంత కాంప్లికేటెడ్. సో అన్నిటికంటే సింపుల్ మెథడ్ చెప్తున్నాం. మన ఇంట్లో అందరి ఇళ్ళలో కిచెన్ లో మిక్సీ ఉంటుంది. రైట్, 1 kg తీసుకురండి. కేజీ తీసుకొస్తే ఇంటిల్లి పాది హ్యాపీగా తాగేసేయచ్చు. సో మల్టిపుల్ బెనిఫిట్స్. ఫస్ట్ మన టార్గెట్ ఇమ్యూనిటీ, సెకండ్ డైజెషన్, కాన్స్టిపేషన్, డైజెషన్, వెయిట్ లాస్. సో ఇన్ని మంచి గుణాలున్న ఉసిరి రైట్, దాంట్లో అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ఇమ్యూనిటీ పెంచుతుంది. ఎందుకంటే ఇందులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. రైట్, సో ఇంకా మీరు చేయాలనుకుంటే మురబ్బాలు ఉన్నాయి, మనం పాత వీడియోస్ లో చేసాము. దాంతో స్వీట్స్ అవగారా చేసుకోవచ్చు. మీకు కావాలంటే చూసుకోండి. లేదు ఇంకా హ్యాపీగా చెప్పాలంటే మీరు పులిహోర చేసుకోవచ్చు. మామూలుగా మీరు నిమ్మకాయ చింతపండు పులిహోర చేసుకున్నట్టుగా సేమ్ ఉసిరికాయతో పులిహోర చేసుకోవచ్చు. ఆ పల్పుని తీసేసి రైట్ మిక్సీలో మొత్తం మంచి పేస్ట్ చేసేసి దాన్ని కొంచెం నూనెలో వేపేసి రైస్ కి కలిపేసుకుంటే మిగతా ప్రాసెస్ అంతా సేమ్. ఇది మొత్తానికి మనం ఏంటంటే ఈ హెచ్ఎంపివి వైరస్ అనేది మన వరకు వస్తుందా లేదా అనేది భయాన్ని పక్కన పెట్టి ముందు మన ఇమ్యూనిటీ పవర్ ని, అదే విధంగా మన లంగ్ కెపాసిటీని పెంచుకునే విధంగా ఓం ప్రకాష్ గారు చెప్పినట్లుగా కొన్ని టెక్నిక్స్ చెప్పారు. అదేవిధంగా ఫుడ్ ఏ విధంగా ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలనేది చెప్పారు. సో ఒకసారి ఫాలో అవ్వండి. అదేవిధంగా ఇది తీసుకున్న తర్వాత మీ లంగ్ కెపాసిటీ ఏ విధంగా ఉంది ఆ టెస్ట్ చేసుకున్న తర్వాత కమెంట్ రూపంలో కూడా మీరు మాకు తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.